అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో భూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. కొందరు భూ బకాసురులు బొమ్మరాసిపేటలోని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. బొమ్మరాసిపేటలోని 1000 ఎకరాల భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 22A చట్టంతో దోపిడీకి తెరలేపారని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే కబ్జాలు, బాధలని ఆరోపించారు. బొమ్మరాసిపేట రైతుల భూ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక రెవెన్యూ అధికారులు భూ బకాసురులు కుమ్మక్కయ్యారంటూ బొమ్మరాసిపేట రైతులు ఆరోపించారు. ఏళ్ల నాటి పట్టా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బొమ్మరాసిపేటలోని సర్వే నెంబర్ 323 నుంచి 409 మధ్య ఉన్న దాదాపు 1049 ఎకరాల భూమిని దాదాపు 400 మంది రైతులు 50 ఏళ్లుగా రిజిస్టర్ సేల్ డీడ్లతో భూములు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్థానిక రెవెన్యూ అధికార యంత్రాంగం ఆ భూములపై చర్యలు తీసుకుంటుంది. 5 ఏళ్లుగా ఈ భూములపై లావాదేవీలు సైతం నిలిపివేశారు. దీంతో స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి, భూభారతి రికార్డుల్లో నిజమైన యజమానుల పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 1975 ల్యాండింగ్ సీలింగ్ అప్పీలేట్ అథారిటీ తీర్పులో జీరో ల్యాండ్ హోల్డింగ్ గా నిర్ధారణ జరిగిందని రైతులు చెబుతున్నారు. కీసర ఆర్టీఓ కార్యాలయంలో అసలు ల్యాండ్ సీలింగ్ రికార్డులున్నాయని రైతులు చెబుతున్నారు. 27 ఏళ్ల తర్వాత పాత ఉత్తర్వులను అమలు చేయడం చట్టవిరుద్ధమంటున్నారు రైతులు. 50B వాలిడేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసే అధికారం ఆర్టీఓకు లేదని చెబుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూములపై చర్యలు తీసుకోవడం తగదంటున్నారు. కోర్టు స్టే లేకుండానే భూములను బ్లాక్ చేయడంపై దానికి సంబంధించి స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే తమ భూములపై అమ్మకాలు, నాలా కన్వర్షన్లు, వారసత్వ బదిలీలకు అవకాశం లేకుండా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక కలెక్టర్ను కలిసినా తమ సమస్యలు వినలేదని రైతులు ఆరోపించారు. అందుకే ప్రజావాణి ప్రోగ్రాంలో సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశామన్నారు. భూమాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులను రైతులు కోరుతున్నారు. అసలు రెవెన్యూ రికార్డులు, ప్రస్తుత రికార్డులను క్రాస్ వెరిఫై చేయాలని, రిజిస్టర్డ్ పత్రాలు కలిగిన రైతుల హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బొమ్మరాసిపేట భూ వివాదంపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల రాజ్యం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వద్దుగా బాధలే బాధలు, బాధలే బాధలు, కబ్జలే కబ్జలు, కబ్జలే భూభారత్ అంతేంది. కొత్త కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A 22A 22A. నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే మన సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని. చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? మరి ఇదేంటి బొమ్మరాసిపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? చేతవాడి చేస్తున్నా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా?